మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుందామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ఆదరణకరమైన మాటలు మనకు చూపిస్తున్నాడు ఇందులో. మరి శ్రేష్టమైంది, మరి చాలా విలువ గలది, మరి ఆయన దృష్టికి చాలా విలువైంది, మరి దేవుడు మనకి ఇవ్వాలని ఆయన కోరిక, ఆయన వాంఛ. అది మనం పొందుకోవాలన్నదే మన ఆశ. మరి అలా పొందుకోవాలి అని అనుకుంటే మనము కూడా వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, జీవించాలి. ఎప్పుడు కూడా మనము ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి, కానీ దుఃఖపరిచే బిడ్డలుగా మనం ఉండకూడదు. మరి అప్పుడే శ్రేష్టమైనవన్నీ మనము ఆయన దగ్గర నుంచి మనం ప్రతిఫలాలుగా పొందుకోగలం అన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోగలరండి. మరి ఇది ఒక్కసారి విప్పబడితేనండి అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మరి పొందుకుంటానే ఉంటాము. ఆయన మరి రిలీజ్ చేస్తూనే ఉంటాడు ఆశీర్వాదాలు. మరి ఆటిల్ని మనం పొందుకోవడానికి మనము కూడా సిద్ధపడి ఉండాలి. మనము కూడా స్థిరంగా ఉండాలన్నమాట. మరి ఈ దినమంతా కూడా ధ్యానించుకుంటూ ఈ వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకోగలమాట అండి. మరి ఈ దినమంతా కూడా నీ ఫ్రెండ్ సర్కిల్లో వాడికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. అలా చేయడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నువ్వు చేసే ప్రతి పనిలోనూ, అది ఏ పనైనా సరే, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇతర పనులు ఏదైనా సరే దాంట్లో నీకు విజయం అనేది కలిగిస్తాడు, కానీ అపజయం అనేది మీ దరిదాపులకు రాదనమాట అండి. స్థిరమైంది, శ్రేష్టమైంది ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి అని అనుకుంటే ప్రార్థన ద్వారా మనం సిద్ధపడాలి, స్థిరపరచబడాలి, ప్రార్థనలో బలపరచబడాలి. ఇలా మనం ఉంటే మరి ఈ వాగ్దానంలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం ఫ్రెండ్స్ని మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.